మనసు ఉంటే ఒప్పుకుంటారు వాళ్ళు. ఆ పిల్లని పంపించడానికి ఒప్పుకుంటారు ముందు. అవును. సో ఏం జరిగింది 10 రోజుల తర్వాత మీరు చెల్లిని చూసారు కదా, ఎలా అనిపిస్తోంది? ఐ మీన్ తన మాటల్లో తన వ్యక్తిత్వంలో మార్పు అనిపించిందా? మా దగ్గర ఉన్నప్పుడు కండిషన్ కంటే కూడా ఇక్కడ చాలా దారుణంగా, సన్నగా, ఫేస్ కూడా ముఖం పీకిపోయినట్టు చాలా దారుణంగా తయారైపోయింది పిల్ల. ఓకే, ఏం జరిగి ఉంటుంది? అది మీకే తెలిసింది కదండి. రోడ్ల అమ్మట తిరుగుద్ది, రోడ్ల అమ్మట పోయిద్ది, ఏం తింటుందో ఏమో కూడా తెలియదు మాకు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, పొద్దున్న తన వ్యక్తిత్వంలో ఏ మార్పు వచ్చింది అనుకుంటున్నారు? కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీకి ఫుడ్ ప్యాక్ చేస్తాము, అన్ని మనం చేసుకుంటాము. తన వ్యక్తిత్వంలో ఏం మార్పు వచ్చింది అది తెలియట్లేదండి. ఇప్పుడు నార్మల్ గా గతంలో మాదిరిగానే మాట్లాడుతుందా? గతంలో మాదిరిగానే మాట్లాడుతుందా మీతో? లేదండి, గతం వల్ల మాదిరిగా మాట్లాడట్లేదు. నార్మల్ గా లేదా ఇప్పుడు తను? నార్మల్ గా అయితే లేదండి. తను నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు అగోరా కావాలని చెప్పి అంటారు. నాకు ఆవిడే కావాలి, నేను వాడితోనే ఉంటాను, నేను అన్ని చేస్తాను, నేను మీ దగ్గర ఉన్నాను, నాకు అమ్మ వద్దని చెప్పి నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి మాట్లాడరు. సో మీరు గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు అఘోరి మీ చెల్లని ఈ రకంగా తన వెంట తిప్పుకుంది అని చెప్తున్న నేపథ్యంలో ఏం చేసి ఉంటుంది బహుశా? మీకు అనుమానం ఏంటి? అంటే అంత ఈజీగా ఒక మనిషి మీరు అంటున్నట్టుగా తన గతంలో ఏదో మీడియాలో కూడా పనిచేసింది అంటున్నారు, తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్, ఇలా తనకంటూ ఒక వ్యక్తిగత లైఫ్ ఉంది, మంచి ప్యాష్ లైఫ్ ఉంది. మీరే చెప్పారు తను చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది, చిన్న చిన్న వాటి కూడా ఎగ్జైట్ అయిపోతుందని. అటువంటి వ్యక్తి తను అట్రాక్ట్ అవ్వడం గల కారణం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి. నార్మల్ గా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి తనే కావాలి, ఇలా చేస్తాను, తనతో పాటు వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడుతుందంటే ఏమీ చేయకుండా అలా మారిపోయిందంటారా? ఒకసారి మీరే చెప్పండి. మీకు అనుమానం ఏంటి? ఏం జరిగి ఉంటుంది? మనతో ఉన్న ఒక అమ్మాయి, నార్మల్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా నాకు ఎవరు వద్దు, నాకు ఆవిడే కావాలి అని చెప్పని అంటుందంటే ఏది ఆవిడ పరిచయం అయ్యాక మాట్లాడుతుందంటే మీరు ఆలోచించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? నేను ముఖ్యంగా ఒకటి అడుగుతున్నానండి, ఏ అఘోరాకైనా కార్ ఎందుకు? ఏ అఘోరాకైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకండి? ఏ అఘోరాకైనా అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు? తన ఏమన్నా నార్మల్ పీపులా? నార్మల్ మనిషికి అయితేనే యూట్యూబ్ ఛానల్ కావాలి, అదొక బిజినెస్. యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒక బిజినెస్. బిజినెస్ తో పని ఏముందండి? నాకు అర్థం కాదు. ఒక అఘోరా అయితే గనక ఒకవేళ తను నిజంగా అఘోరాగా మారాలంటే మాత్రం, ఇవి ట్రీట్మెంట్ చేయించినా కూడా అతను అఘోరాగా మారతానంటే మాత్రం నేను ఈవిడితో పంపించడానికైతే యాక్సెప్ట్ చేయను. జోనా అక్కడ అని ఉందండి, అక్కడ రియల్ అఘోరాస్ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో టెస్టులు చేస్తే కానీ ఒప్పుకోరండి శిష్యురాలుగా. అమ్మా నాన్న పర్మిషన్ ఉంటే కానీ నిజమైన అఘోరా ఒప్పుకోరండి. ఏ అఘోరా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా శిష్యురాలుగా యాక్సెప్ట్ చేయరండి. ఇప్పుడు ఈ అఘోరాని ఫేక్ అంటున్నారా? తన ఇష్టంగా వెళ్ళినా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేదు, సో నేను ఒప్పుకోమని చెప్పని అంటారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ రియల్ అఘోరి దగ్గరికి వెళ్తే మీరు జూనా అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ దొరుకుతారు, అక్కడ వాళ్ళే చెబుతారు. ఇప్పుడు ఈ అఘోరా వెంట వెళ్ళాలని మీ చెల్లి పదే పదే కోరుకుంటోంది. ఈ అఘోరా ఫేక్ అంటున్నారా మీరు? ఫేకేనండి. మీరు పెట్టే సర్వేలోనే చాలా మంది ఫేక్ అని చెప్పని అన్నారు. అవును, మేము ఫాలో అవుతున్నాము, మీ ఛానల్లో పెట్టే సర్వేస్ అన్ని చూస్తున్నాము. సో మీకు మీ ఇంట్లో ఉన్న రోజు గుర్తు రాలేదా? ఆ రోజు అఘోరిని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? ఆ రోజు గుర్తు రాలేదా? ఏమండి, ఫస్ట్ వచ్చినప్పుడు బాగున్నప్పుడు, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు బాగుంటుందని అనుకుంటారు కదండి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక హై ప్రొఫాలిటీ ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? నార్మల్ గానే రాణిస్తారు. కానీ తనకి ఏదో ఉందని, పైగా మేము అంతకు ముందు మా గురువు గారిని ఉన్నారండి, మా గురువు గారి దగ్గరికి మా నాన్నగారిని తీసుకెళ్ళినప్పుడు నయమైంది. అలానే ఈవిడ కూడా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి, ఒక యూట్యూబ్ లో వస్తున్నప్పుడు పూజారులు, ఇప్పుడు మన గుడికి వెళ్తే మనం ముఖ్యంగా కోరుకునేది కోరికైనా ఏదైనా సరే అయ్యగారిని పూజిస్తాము. అలాంటి అయ్యగారు ఈమెకు భయపడి లోపలికి వెళ్ళి పూజలు చేపిస్తుంటే అలా ఈమె ఎంత గొప్పది అనుకుంటాం మనం? అలా అనుకునేగా తీసుకెళ్ళాము. తీరా చూస్తే మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరు చూస్తున్నట్టయితే కనుక పోలీస్ స్టేషన్ లో నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, అఘోరే కావాలి అని చెప్పని రాసింది కదా. ఆ మాటలు కూడా ఎలా రాయాలి ఏంటని చెప్పని కూడా చాలా మంది ఛానల్స్ కి నేను ఇచ్చాను వాయిస్. ఎలా మా చెల్లెలు ట్రైన్ చేసిందో, ఎలా రాపిచ్చిందో, ఎలా ట్రైన్ చేసింది ఆ మాటలు రాయించడానికి కూడా మీ చెల్లెపైన ఎటువంటి ప్రయోగం చేసింది? కావాలంటే మీ నంబర్ ఉంది కదా నా దగ్గర, మీకు ఆ వాయిస్ రికార్డ్ పంపిస్తాను మీకు, తర్వాత మీరు విని మీ ఛానల్ ప్లే చేయండి. ఒకసారి మీరు చెప్పండి, మీ మాటలో చెప్పండి ఒకసారి. నువ్వు గనక నా దగ్గరికి రావాలంటే ముందు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, నువ్వు ఇలాగా నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నేను అఘోరమ్మతోనే ఉంటానని చెప్పి నువ్వు లెటర్ రాసి నా దగ్గరికి రా అని ఆవిడే చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది.
అవి మా చెల్లి ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల ఆ వాయిస్ రికార్డ్ నాకు దొరికింది. అది నేను మీకు పెడతానండి, మీరు మీ ఛానల్లో ప్లే చేయొచ్చు. అలాంటి నెంబర్ 1 న్యూస్ లో, బిగ్ టీవీ అన్నిట్లో కూడా వచ్చింది మీది వాయిస్ రికార్డ్ అనేది. ఇప్పుడు మీకు కూడా ఇస్తాను. ఆల్రెడీ మేము CCTVలో కూడా వచ్చిందండి పంపించండి, వాయిస్ రికార్డ్ పంపించండి, మీకు పంపిస్తానండి. ఇది ఇప్పుడు రైట్, పంపించండి. సో ఈ రకంగా తనని మొదటి నుంచి కూడా మోటివేట్ చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి అంతలా మోటివేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు గమనించి వెంటనే తనని వెళ్ళిపోమని చెప్పలేదు? దీన్ని వెళ్తేనే కదండి తన ఫోన్. ఒక్కసారి హర్ష, ఇఫ్ యూ డోంట్ మైండ్, మాకు అఘోరి కూడా RTV స్టూడియోకి కాల్ చేసి తను అందుబాటులో ఉంది. ఒకసారి మీరు ఓకే అంటే తనతో మాట్లాడిస్తా. తీసుకోండి. రైట్, అఘోరి అమ్మ వినిపిస్తోందా వాయిస్? చెప్పండి. రైట్, మీరు మొదటి నుంచి ట్రైన్ చేశారు తనకి, మీరు ఎలా బయట రావాలో కూడా చెప్పింది మీరే. ఒకరు ట్రైన్ అవుతారా నాన్న? ఒకరు ట్రైన్ అవుతారా? చెప్పండి, మాట్లాడండి అఘోరి. ఒకరు ట్రైన్ చేస్తే ఒకరు ట్రైన్ అవ్వరు నాన్న. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చారు కాబట్టి ఓకేనా. నేను అంతలాగా నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నన్ను వచ్చింది, నేను కూడా అంత నమ్మాను. వారం రోజుల్లో మీరు అక్కడ ఉండేసరికి మీ బిడ్డ అయిపోయింది, కానీ కనీ పెంచి అంతర్ధానం చేసిన వాళ్ళ బిడ్డ కాలేదా? తను మీ వెంట తీసుకెళ్తున్నారు, వాళ్ళ పర్మిషన్ కావాలా? వాళ్ళ మమ్మీ మేము ఇటు వచ్చిన తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడింది. నేనే కాల్, నా ఫోన్తో నేనే కాల్ చేసి మాట్లాడు అని నేను అంటేనే మాట్లాడింది. వాళ్ళ అమ్మ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసింది. అమ్మ ఎక్కడున్నా అంటే మేము పలానా చోట ఉన్నాము, నేను వచ్చి కలుస్తానమ్మా, త్వరలోనే వస్తాము, జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత అని అన్నది. అంటే కేసు ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీతో మాట్లాడారు అయితే? 100%. నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను రికార్డింగ్ పెట్టే ఉద్దేశాలు నాకు ఉన్నాయి. నా కాల్ రికార్డ్స్ లో అయితే ఉంటది కదా. మరి నా కూతురు నాకు అప్పచెప్పమ్మా, నా కూతురు నా దగ్గర పంపించమని ఆ తల్లడగలేదా? ఏం మాట్లాడలేదు, అలా ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నా బాగుండండి, ఎప్పుడు వస్తారని మాట్లాడింది. నేను అడిగాను, అమ్మ ఏందమ్మా మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కరాఖండిగా అడిగాను, నేనేమన్నా తప్పు చేసిందమ్మా మీ ఇంట్లో, మీరు ఫస్ట్ ఒప్పుకున్నారు కదా అమ్మ అంటే నన్ను కూడా కొట్టి ఇలా అన్నారు. నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా, నేను ఎక్కడో హోమ్ లో ఉన్నాను. మీతో పాటుగా తన కూతుర్ని పంపించడానికి తల్లి ఒప్పుకుంది అంటున్నారు మీరు? 100%. ఎవరు కొట్టారట తల్లి పైన? ఎవరు కొడతారు? వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటారు. అయితే ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర మళ్ళీ వస్తా. విష్ణు, మీరు వినే ఉంటారు విష్ణు గారు. కాల్ చేస్తానండి, ఒక్క నిమిషం అండి. మేము కాల్ చేయమ్మా. రైట్, మీరు లైవ్ లో తీసుకుంటారా? అఘోరి గారు, మీరు చేసిన ఆరోపణలకి అమ్మను కూడా లైవ్ లో తీసుకుంటున్నారు. ఎన్నో గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయి. ఏ గురుకులంలో ఏ విద్యార్థి బయటకు వెళ్ళిపోయినా ఏ గురువు పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఈమె మీద అంత శ్రద్ధ. 140 కోట్ల మందిలో 23 కోట్ల మంది, దాదాపుగా 25 ఏళ్ల వయసున్న పిల్లలుంటే ఈమె మీద మాత్రం ఎందుకు ఎంత శ్రద్ధ? ఏం నచ్చిందండి ఆమెలో? అమ్మ స్వరూపారాణి గారేనా? మాట్లాడండి ఒకసారి ఆగండి. అమ్మా వినిపిస్తోందా? వర్షిణి వాళ్ళ అమ్మగారు. అవును, మాట్లాడండి. వర్షిణి వాళ్ళ అమ్మగారు, అమ్మ మిమ్మల్ని ఎవరైనా, మీరు మంగళగిరిలో PS లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అఘోరి అమ్మతో మీ కూతురు వర్షిణి వెళ్ళిపోతుంటే మధ్యలో మీరు కాల్ చేశారా, మాట్లాడారా వాళ్ళతో? PCR ఒకసారి డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి, వర్షిణి వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడండి. PCR ఒకసారి డైరెక్ట్ గా వర్షిణి వాళ్ళ అమ్మతో మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళండి. ఎస్ అఘోరి అమ్మ, మీరు సమాధానం చెప్పాలి. విష్ణు ఏమంటాడంటే, ఇంతమంది జనం ఉన్నారు, 140 కోట్ల మంది భారతదేశ ప్రజానికల్లో వర్షిణిని ఎందుకు టార్గెట్ చేసి వర్షిణి దగ్గర ఏం నచ్చింది తనని తీసుకొని వెళ్తున్నారు అంటున్నాడు విష్ణు. ఎన్నో సమస్యలను తీర్చాల్సినవి, మీరు అనేక సమస్యల పైన పోరాడతానని చెప్పారు. నానా తీసుకెళ్లడంలో నేనేం అభ్యంతరం చెప్పట్లేదు. ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు అనేది, ఇప్పుడు ఎలిగేషన్స్ లేనిపోని ఎలా రుద్దుతున్నారు అనేది మెయిన్, ఉన్నాయి లేని అని ఎలా చెప్తున్నారు అనేది నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ విష్ణు అడుగుతున్నారు. సనాతన ధర్మం పోయింది, మీరు లక్ష్యం ఎంచుకున్నారు. విష్ణు, హర్ష ఒక్క నిమిషం తీసుకెళ్ళినప్పుడు
సనాతన ధర్మం ఏమైంది? అగోరేమో చెప్పండి, వర్షిణిని వెంట తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అది సనాతన ధర్మాన్ని నేను పాటిస్తూనే, నేను పోరాడుతూనే, ఓకేనా నాన్న, నేను ఏ పోరాటం ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడేది సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆడపిల్లలు నేను చేస్తూనే ఉంటూ, నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎందుకు ఎలిగేషన్ చేయాలి లేనిపోని చెప్పి. మీది ఒక మాట వినిపించట్లేదండి మాకు. రైట్, అగోరి ఒక్క నిమిషం, అగోరి అమ్మ మీరు ఒక్క నిమిషం ఆగండి. రైట్ హర్ష, సో బిఫోర్ మీ చెల్లెల లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎలా మారిపోయింది మీకు చూడగానే 10 రోజుల తర్వాత ఏమనిపిస్తోంది? బిఫోర్ మీ సిస్టర్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. షీ లైక్ ఏంజల్ అండి. ఓకే, ఏంజల్. మీరు ఒక వర్షిణి డబుల్ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, షీ లైక్ ఏంజల్. ఓకే, ఎలా ఉందో తన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటో మీరు తను చేసిన రీల్స్ కానీ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఓకే, చూస్తే కనుక మీకు తెలుస్తుంది. షీ లైక్ ఏంజల్. ఓకే, అలా పెరిగింది మా దగ్గర. ఓకే, ఆడికెళ్ళగా ఎలా ఉందండి? షీ డెమోన్, లైక్ ఏ డెమోన్. ఓకే, దెయ్యంలాగా తయారైపోయింది. ఓకే, ఒక పక్క పీనుగులాగా, ముఖం కూడా, కళ్ళు ఎక్కడొక లోపలికి వెళ్ళిపోయి చాలా దారుణంగా తయారైపోయింది. ఓకే. సో ఇప్పుడు తను మాట్లాడే మాటలు విన్నారు కదా, ఏమనిపిస్తోంది? ఇప్పుడున్న తిరిగి చాలా తేడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో మీ దగ్గర ఏం బాధించారు మరి? మిమ్మల్ని వదిలేసి ఒక అఘోరి అమ్మ అని చెప్పి ఇంత కఠోరంగా మీరు అంటున్నారు కదా, బిఫోర్ షీజ్ లైక్ ఎన్ ఏంజల్ అని, ఇప్పుడు ఒక దయ్యంలా మార్పు తనకు నచ్చుతోందట. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ని బట్టి, తను మాట్లాడిన దాని తీరుని బట్టి, తన మాటలతోనే ఇమిటేట్ చేసి మా చెల్లిని మార్చిందండి. అంటే ఎటువంటి ఇమిటేషన్ ఉంటుండే? ఏకంగా ఇలా మాట్లాడు, ఇలా ఉండు అని ఎప్పటికప్పుడు చెబుతూ ఆ పిల్లని మార్చేసిందండి. నేను అందుకనే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడించుకుని డైరెక్ట్ గా మానసిక హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ చేత మాట్లాడిస్తాను. వాళ్ళు చెబుతారు. ఎందుకంటే నార్మల్ పీపుల్స్ ఎవరు కూడా అఘోర కావాలి, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మ నాన్న వద్దు, ఎవరు వద్దు, నాకు అఘోరనే కావాలని చెప్పని ఎవరు అనరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లూరి శ్రీనివాస్ అనండి. అల్లూరి శ్రీనివాస్ ని మీరు కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కట్టేసి కొట్టారండి. అలా కొట్టినాక ఏది అప్పుడు తన మగ అఘోరగా ఉన్నాడు. మళ్ళీ చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి హర్ష. కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కొట్టారు కట్టేసి, అప్పుడు తను మగ అఘోరగా ఉన్నాడు. తన వీళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా. అలా కొట్టిన 3 నెలలకు వెళ్ళిపోయి ఆ 3 నెలల తర్వాత ఆపరేషన్ చేసుకుని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నా చెల్లిని టార్గెట్ చేశాడు. మీకు ఆ సమాచారం ఎలా తెలిసింది? మాకు పెద్దని ఫోన్ చేశారండి. పెద్దని ఫోన్ చేసి, మీరు వెళ్ళి మీ చెల్లిని కాపాడుకోకపోతే ఇంకొక 6 నెలల్లో ఆ పిల్ల ఏమైపోతుందో తెలియదు, మీరు వెళ్ళి కాపాడుకుని అన్నారు. ఏం చెప్పాడు ఇంకా మీకు? ఏమైపోతుందని అంటే తను పూర్తిగా కూడా నేను సాధువుని అయిపోతా, నేను ఏ టైంలో తెలియదండి, మాయమైపోయిందంట కొన్నాళ్ళ తర్వాత. అదేమంటే నా దగ్గర